దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెబుదాం, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరినీ ప్రభు నిండారుగా దీవించును గాక. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి గత 6 నెలలుగా ఆయన దయగల రెక్కలలో మనలను కాచి కాపాడి ఈ దినమున దేవుని సన్నిధానములో సజీవులుగా ఆయనను స్తుతించుకునే భాగ్యాన్ని, ఆయన మందిరములో చేరి ఆయన నామాన్ని ఘనపరుచుకునే స్థితిని, శక్తిని మహాదేవుడు మనకు అనుగ్రహించినందుకొరకై స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యాన్ని మనము విందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త బైబిల్ ఉన్న వాళ్ళు తప్పకుండా మీ బైబిల్ తీయాలి. మీ బైబిల్లో ఉన్న భాగాలే మనము ఈ దినమున ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. గడిచిన ఆదివారము వరకు మనం చక్కనైనటువంటి సందర్భాలను దేవుని వాక్యములో, వాక్య క్రమములో మనము ధ్యానం చేసుకున్నాం. చాలా సుదీర్ఘంగా కొన్ని విషయాలు మనము అధ్యయనం చేసుకోవటం అయింది. ఆయన శిలువ మరణము మొదలుకొని ముందు నుండి ఆయన పునరుద్ధానము తరువాత ఆరోహణము వరకు కూడా బైబిల్ గ్రంథంలో సుమారు మీరు ఎంతమంది లెక్కించారో ఏమో నాకైతే తెలియదు, కానీ సుమారు 100 రోజులు సుదీర్ఘ క్రమ ధ్యానాలలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. సుదీర్ఘమైనటువంటి ధ్యానాలు. అందుకనే గడిచిన వారములో వాక్యాన్ని బోధిస్తూ ఒక మాట ఎక్కువగా నేను ఉచ్చరించడం జరిగింది. ఏమిటది? విన్న వాక్యాన్ని కొద్దిగైనా పాటించాలి. విన్న వాక్యాన్ని కొద్దిగైనా అనుసరించండి. విన్న వాక్యానికి కొద్దిగైనా విధేయత చూపించి వాక్య ప్రకారంగా నడుచుకోండి అని నేను గడిచిన ఆదివారమున బోధించడమే.
బోధించింది బోధించినట్టే ఉంది, విన్నదే విన్నట్టుగానే ఉంది. కానీ ఆచరణలో మాత్రము చాలా కొరత ఉన్నది అనే విషయాన్ని మనము గమనించాం. అందుకనే ఈ దినాన్న ఈ వాక్య సందేశాన్ని మీ దృష్టినికి తీసుకుని రావాలని మీ మనస్సులో ఈ మాటను ఉంచుతున్నాను. దేవాలయములో దేవుడు బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన బోధ చేస్తూ ఉంటే ఆయన బోధించిన బోధలు ఒక మాట, ప్రత్యేకమైన ఒక మాట ఆయన విడుదల చేయటమైనది. ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఒకటి ఆయన పబ్లిక్ గా అనౌన్స్ చేయటం జరిగింది. ఆ మాట మీ మనస్సులో ఈ యొక్క సమయమున ముద్రించాలని ఈ మాటలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఎవడైనను 17వ వచనం, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల, వినేటువంటి బోధ, మీరు వినేటువంటి వాక్యం, మీరు నిశ్చయించుకున్నటువంటి దానికి ప్రకారంగా ఆ బోధ దేవుని వల్ల కలిగినదా, మనుషుల వల్ల కలిగినదా, అది మీరే తెలుసుకుంటారు. అనగా ఒక మాటని నేరుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని విషయాలలో లేదా వ్యక్తిగతంగా మీ ఆత్మ సంబంధమైన విషయాలలో మీరు ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్న, వాక్యాన్ని వినాలని నిశ్చయించుకున్న, భక్తిపరమైన విషయాలలో, మందిర కార్యక్రమాలలో నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకున్న మీ నిశ్చయము అనేటువంటిది దేవుని చిత్తమైనదో కాదో తెలుసుకోవాలి మీరు వినే వాక్యము ద్వారా. మీకు అర్థం అవటానికి సింపుల్ గా చెప్తాను. ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటున్నారుగా, ప్రతి ఆదివారం దేవుని బోధ ఒకటి వింటున్నారు. వినే బోధ ఏమిటి అనంటే, మీరు నిశ్చయించుకున్న నిశ్చయం దేవుని విషయాలలో ఆయన చిత్తములో కొనసాగుతుందా లేదా అనేది మీరే తెలుసుకోవాలి. మీరే తెలుసుకోవాలి. దేవుని చిత్తములో నేను తీసుకున్న నిర్ణయములో నేను జీవించుచున్నానా లేదా, దేవుని చిత్తములో నేను తీసుకున్న నిర్ణయాలలో నేను నడుచుకుంటున్నానా లేదా, ఆ బోధ విన్నటువంటి వాడే తెలుసుకుంటాడు. అనగా మీరు బోధ జాగ్రత్తగా వింటే, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంటే, దేవుని చిత్తములో మీరు నిశ్చయించుకున్నది మీ జీవితంలో నెరవేరుతుంది. ఈ మాట అర్థమైందా? ఈ మాట అర్థమైందా? మీరు నిశ్చయించుకున్నటువంటి బోధ లేదా మీరు నిశ్చయించుకున్నటువంటి నిర్ణయం, మీరు నిశ్చయించుకున్నటువంటి నిర్ణయం దేవుని చిత్తములో, దేవుని చిత్తములో, దేవుని చిత్తములో అది నెరవేరుతుందా లేదా అది మీరు తెలుసుకోవాలి. చాలా గొప్ప. దేవుని చిత్తములో మీ నిర్ణయం మీరేం చేస్తున్నారు ఇంటికి వెళ్ళాక? ఆ రోజుల్లో కూడా ఏమండి, విశ్వాసులు ఎలాగెళ్ళారో వినండి. ఎప్పుడైనాకి వెళ్ళారట, సగం పండుగ అయ్యారు. సగం పండుగ అయ్యాక ఇంకా మందిరములో దేవుని పిల్లలైన వాళ్ళు ఉన్నారని దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు వెళితే వాళ్ళకి చెప్పిన బోధ ఏమిటో తెలుసా? ఇదిగో, మీరు నిజంగా నిశ్చయించుకున్న వాళ్ళైతే, నిజంగా మీరు నిశ్చయించుకున్న దేవుని ఇది ఆయన చిత్తమని నిశ్చయించుకుని మీరు నమ్మకమైన జీవితం అయితే, ఈ బోధ నీది అని నీవు తెలుసుకుంటావు.
దేవుని వాక్యము నీదే. మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం విని ఇలా కూర్చుంటున్నామంటే వాక్యం ఎవరిదో కాదు. వాక్యం ఎవరిది? వాక్యం ఎవరిది? వాక్యం ఎవరిది? మాది అన్నారా? వాక్యం ఎవరిది? మాది అన్నంటారు. అంటే మీరు అన్న మాట కూడా కరెక్టే. ఎందుకంటే ఒక్కో మనిషిలో 10 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒక్కొక్క మనిషిలో పలు రకాలు, ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఒకప్పుడు ఒకలా మాట్లాడుతాం, ఒకప్పుడు మెట్లెక్కి దాకా ఒకలాగా ఉంటాం, మెట్లెక్కిన తర్వాత ఒకలాగా ఉంటాం, మెట్లు దిగేటప్పుడు ఇవన్నీ మనకున్న షేడ్స్. మేమన్న మాట మీరు అన్న మాట న్యాయంగానే అన్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. దేవుని మందిరంలో విత్తబడుతున్న ప్రతి వాక్యము ఎవరిది అనుకున్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యము నాది, అరే నేను నిశ్చయించుకున్న జీవితం నా ముందు, నేను ఎన్నో నిశ్చయాలు తీసుకున్నాను, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను, ఆ నిర్ణయాల ప్రకారంగా నేను కొనసాగించలేకపోతున్నాను అని అంటే ఈ బోధ నీది అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే దేవుని ఎడల నీవు నిశ్చయించుకున్నా నిర్ణయించుకున్న నియమాలలో నిర్ణయాలలో నీవు కొనసాగలేకపోతున్నావు. ఈ విషయం మీకు అర్థమవుతుంది. అందుకనే సగము జీవితాలు, సగము పండుగ అయిపోయాక, సగం వ్యవహారం అయిపోయాక, అంత అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఆ రోజుల్లో యేసు ప్రభు దేవాలయంలో బోధించిన సందర్భంలో సగం గుడి అయిపోయాక, సగం పండుగ అయిపోయాక, అయ్యో ఇది అప్పుడే వాక్యం మొదలు పెట్టేశారా? టైం నేనాగినా ఏమాగదు, మాట్లాడండి. నేనాగినా టైం ఆగదు. ఓ పెద్ద ఆయన అన్నాడు, డోంట్ వెయిట్, టైం డిజంట్ వెయిట్ ఫర్ యూ. నువ్వు వెయిట్ చేయకు, ఎందుకంటే గడియారం నీ కొరకు వెయిట్ చేయదు. నువ్వు ఏమాత్రము ఆలస్యం లేదంటే నీవు కనిపెట్టాల్సిన పని లేదు. నువ్వు వస్తావనో లేదా నీ కొరకు టైం నీ కొరకు కనిపెట్టి వెయిట్ చేయదు. గడియారం ఎప్పుడైనా ఆగుతా? బ్యాటరీ అయిపోయినప్పుడే ఆ గడియారం ఆగేది. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈరోజు ఈ విలువైన సందేశం దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట ఈరోజు, ఆయన బోధ ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి వాళ్ళే ఆయన మాట్లాడిన వారితో మాట్లాడిన బోధ, ఆ రోజు బోధించిన బోధే ఇది. ఇదిగో మీరు నిశ్చయించుకున్నారు, మీరు బానే బ్రతికారు, మీరు బానే ఉన్నారు, కానీ ఇది దేవుని చిత్తమైనది కాదు. ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినది అని వాడు తెలుసుకొను. ఓ మాట చెప్పనా, వాక్యం వినేటప్పుడు ఏమంటే ఎలా వినండి, వాక్యం వినేటప్పుడు ఈ వాక్యం నాది అనిపిస్తుంది చూసారా? అలాగనిపించినప్పుడే దేవుని బోధ నీ జీవితంలో వాస్తవంగా దూరింది అని. దేవునికి స్తోత్రం. అలాగన నీ జీవితంలో అనిపించినప్పుడే దేవుని చిత్తములో నీ ఉన్నావు కాబట్టి ఈ మాట నాది అని నీ మనసుకు కలిగించింది. నమ్మిన వారు స్తోత్రం చెబుతారు. ఎప్పుడైతే వాక్యం విన్నప్పుడు ఈ మాట నాది, ఈ వాక్యం నాది, ఈ సందర్భం నాది, నా కొరకే ఈ మాట దేవుడు ఆయన దాసుని నోట పలికించాడు అనే మనసులో ఎప్పుడు నీకు కలిగిందో ఆ సమయంలో మనం ఎవరి చిత్తంలో ఉన్నామని చెప్పాలి. ఎవరి చిత్తంలో ఉన్నామని? దేవుని చిత్తంలో ఉన్నావని. అందుకనే ప్రియమైన వాళ్ళరా, నీవు
తీసుకున్న నిర్ణయాలు ఒకసారి జ్ఞాపకం చేద్దాం. నీ పిల్లల విషయంలో నీవు తీసుకున్నటువంటి, లేదా యవనస్తులారా నీ భవిష్యత్తు విషయంలో నీవు తీసుకున్న నిర్ణయాలు మరొక్కసారి ఆ నిశ్చయాన్ని మీకు జ్ఞాపకం చేద్దాం. నిర్ణయాలు ఒకటయ్యాయి, జీవితాలు ఒకటయ్యాయి. మనం తీసుకున్న నిర్ణయాలు ఒకటయ్యాయి, ఇప్పుడు జీవించే జీవితం మరొకటయ్యింది. అందుకనే ప్రియమైన వారులారా, ఈరోజు ఒక మాట మీ మనస్సుల్లో ఒకటి జ్ఞాపకం చదువుతాను. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయానికి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక చక్కని మాటలు కనబడతాయి. మన కోసమే రాయబడిన మాట, నీ కోసం అలాగే నా కోసం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుతూ ఉన్నా. తన మహిమను బట్టి చదవాలి, చదవగలిగిన వారందరూ చదవాలి. మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అన్నారా? ఆమేనని. గాక అంటే మాత్రం ఆమెన్ కూడా, కానీ ఆమెన్ అంటే అన్నారు. కానీ ఈ మాట మాత్రం విన్న తర్వాత ఆమెన్ అంటారో లేదో ఒకసారి ఆలోచించండి. ఏ జ్ఞానమట? అందరూ చెప్పాలి. ఏ జ్ఞానమట అండి? మళ్ళీ అందరూ చెప్పాలి. బాబు ఏ జ్ఞానం నాన్న? పాప ఏ జ్ఞానము? అనుభవ జ్ఞానం. ఏమిటి అనుభవ జ్ఞానం అనేది? ఎలాగా? వినండి, ప్రారంభంలో చదువుకున్న వచనం, ఇదిగో ఆయన చిత్తమున చేయ నిశ్చయించుకున్నవాడు ఈ బోధ దేవుని చిత్తమైనదని వాడు తెలుసుకొనును. ఎలా తెలుసుకుంటాడు? యూ షుడ్ ఎక్స్పీరియన్స్. నీవు అనుభవం అవ్వాలి. అనుభవం అవ్వాలి అంటే ఏమండి, ఇలా వినాలి. అనుభవం అవ్వాలి అని అంటే, ఇప్పుడు సైకిల్ నేను తొక్కాలనుకోండి, నాకు అస్సలు సైకిల్ రాదు. నేనేం చేయాలా? ముందు పెడల్ గుర్తుందా బాబు? పెడల్లో సైకిల్ తొక్కడం గుర్తుందా? కారు చైన్లో పట్టడం, పడిపోతే దెబ్బలు తగులుతాం. పెడల్ సైకిల్ పైకెక్కి తొక్కలేనప్పుడు ముందు పెడల్లో అలాగనా నేను నేర్చుకోవాలి. బ్యాలెన్స్ చేయటం నేర్చుకోవాలి. బ్యాలెన్స్ చేసిన తర్వాత పైకెక్కి కూర్చున్నప్పుడు కూడా బ్యాలెన్స్ చేయటం, ఇదంతా ఎలా కలుగుతుంది? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అనుభవము చేత. ఎలాగా చెప్పండి, ఎలాగా? ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇట్స్ ప్రాక్టికల్ మెసేజ్. ఆలోచించండి. ఇప్పుడు నీకు అనుభవ జ్ఞానం కలగాలంటే మనం ఏం చేయాలి? వీ షుడ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఆలోచన చేయండి, నీ ప్రార్థనలో నీకు ఎంత అనుభవం ఉంది? వాక్యం, నేను ఎక్కువగా లోతైన విషయాలు చెప్పడం లేదు. ఈ విషయాలు అసలు మనం నేర్చుకుంటే చాలు. దేవుడు మనల్ని దీవించవే. అబ్బా 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 మాట మాత్రం అనేస్తారు, కానీ అనుభవం ఇది మర్చిపో. మోకరించే అనుభవం నీలో ఉంటే, అనుభవాన్ని బట్టి దేవుడు నిన్ను, ఆయన కృపను బట్టి కృపయు సమాధానం మీకు కలుగుతుంది. ఇప్పుడు అందరూ, ఎందుకంటే మోకరించే అనుభవ జ్ఞానం తక్కువ, వాక్యం చదివే అనుభవ జ్ఞానం తక్కువ, సువార్త ప్రకటించే
అనుభవ జ్ఞానం తక్కువ, పాట పాడమంటే పాట పాడటం అనుభవ జ్ఞానం తక్కువ, శుభ్రం చేయమంటే శుభ్రం చేసే విషయాలు అనుభవ జ్ఞానం తక్కువ. చెయ్యలేదు కదా. కొద్దిగైనా నీవు మోకరించి ప్రార్థించగలి చదవగలిగితే దేవుడు ఎంతైనా నిన్ను ఒక ఆశీర్వాదకరమైన అనుభవ జ్ఞానమునకు నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అనుభవం కలగాలంటే చెప్పాలి. అనుభవం కలగాలంటే ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి. అనండి, ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? మోకరించడం ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది నిలబడి లేదా ఫోటో దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతమంది ఫోటోల దగ్గర అగరబత్తీలు ఉంటాయి, కొంతమంది ఫోటోల దగ్గర కుళ్ళిపోయిన ఏంటంటారు అవి కుళ్ళిపోయిన అట్టిపళ్ళు ఉంటాయి, కుళ్ళిపోయిన అట్టిపళ్ళు ఉంటాయి, అగరొత్తులు ఎగిరి అగరబత్తి వెలిగించే వాళ్ళు ఒక యాడ్ ఉంటది. ఏంటది? ఏదో ఏ అగరబత్తి అమ్మని ఎందుకని పెంచిన ప్రేమ అమ్మ కరిగిపోతూ మనకి ఆయుష్నిస్తుంది. అమ్మ జీవితం నాన్న జీవితం సగం అయ్యేసరికి మన జీవితాలు స్థిరపడే స్థితిలో దేవుడు నడిపిస్తాడు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఒక అనుభవం అనేటువంటిది మనలో కలగాలి. ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలి. మన పిల్లలకు ఒక అనుభవం, మోకరించడం అనేటువంటి అనుభవం. నీకు ఒక అనుభవం కలవాలి, వాక్యం చదవటం అనే అనుభవం. ఈ అనుభవాలలో గనక నీవు తిరిగి మరల నిశ్చయించుకున్న నిర్ణయంలో మరలా నీవు కొనసాగగలిగితే బలహీనత అనేది మనలను అంటదు. మోకరించడమే ఒక మెడిసిన్. ప్రేయర్ ఈజ్ ఏ మెడిసిన్. అనండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, చెప్పండి అందరూ అనండి. ప్రార్థనే మనకి ఒక వైద్యం. ప్రియమైన వాళ్ళరా, చదవండి, ఇంకా విషయాలు మనకి చాలా కనబడుతూ ఉంటాయి. 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆ మాట చదవాలి మీరు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. వేటిని అనుగ్రహించాడు? అనుభవించమని. ప్రార్థనలో అనుభవ జ్ఞానము ఉండాలని అనుగ్రహించు. నమ్మకములో అనుభవ జ్ఞానం, విశ్వాసములో అనుభవ జ్ఞానం. అక్కడ ఒక విశ్వాసం అని వ్రాసాడు మొదటి వచనములో. అమూల్యమైన విశ్వాసం అట. ఏ విశ్వాసం? చెప్పండి, ఏ విశ్వాసం? అందరూ చెప్పారు బాబు, తమ్ముడు, ఏ విశ్వాసం? అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం అనే అనుభవ జ్ఞానముతో నీవు ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళ అక్కడ రాస్తూ ఉన్నాడు, దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా వాటిని మనకు అనుగ్రహించి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళరా, అనుభవ జ్ఞానము మూలంగా, అనుభవ జ్ఞానము మూలంగా ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఇంట్లో పనిచేసే ఒక చిన్న కుర్రోడు బయటకు వచ్చి ఒక ఫోన్ కాల్ చేశాడు.
ఆ రోజుల్లో టెలిఫోన్ బూత్స్ ఉండేవి. టెలిఫోన్ బూత్ గుర్తుందా? టెలిఫోన్ బూత్ పసుపు డబ్బా ఒకటి ఉండేది, అందులో ఒక ఫోన్ ఉండేది, రూపాయి కాయిన్లు ఉండేవి. 10 రూపాయలు ఇచ్చి 10 కాయిన్లు తీసుకొని టపా టపా కాయిన్లు వేసి మాట్లాడే గుర్తున్నదండి టెలిఫోన్ బూత్. ఆ రోజుల్లో ఒక ఇంటి యజమానురాలకి ఫోన్ చేసి, అమ్మా మీ ఇంట్లో నాకు తోటమాలి పని కావాలి, ఇప్పిస్తారా అని అడిగి, ఆ యజమానురాలు అంటది, మా ఇంట్లో ఆల్రెడీ ఒక తోటమాలి ఉన్నాడు, మళ్ళీ నువ్వేం అక్కర్లేదు అని ఆమె అంటది. మళ్ళీ ఈ కుర్రాడు అంటాడు, అమ్మా మీ తోటమాలికి ఇచ్చేటువంటి జీతంలో నాకు సగం ఇవ్వండి, చాలు, సగం ఇవ్వండి, నేను మీకు బాగా పని చేస్తాను. లేదు బాబు, మాకు తోటమాలి ఉన్నాడు, ఆ తోటమాలి బాగానే పని చేస్తున్నాడు, మళ్ళీ అతనికి జీతం తగ్గించి నీకు జీతం ఇవ్వటం అది మర్యాద కాదు, ఏమి అనుకోకో, పని ఇవ్వలేదు. అలా కాదండి, మీరు ఎలాగైనా సరే నాకు పని ఇప్పించండి, మీ తోటమాలి కంటే నేను బాగా పని చేస్తాను అని అన్నాడు. తోటమాలి కంటే బాగా పని చేస్తానంటే, నువ్వు ఎంత బాగా పని చేసినా మాకు తోటమాలి ఉన్నాడు, మాకు పనివాడు ఉన్నాడు, ఆయన బాగానే పని చేస్తాడు, ఇంకొకడిని నేనేమి పెట్టుకోవక్కర్లేదు, ఏమనుకోకు బాబు అని ఫోన్ పెట్టి, ఈ లోపుగా టెలిఫోన్ బూత్ లో ఆయన ఉంటాడుగా, ఆయన అన్నాడు, బాబు నువ్వు మాట్లాడే తీరు నచ్చింది, నువ్వు మాట్లాడే విధానం నచ్చింది, నేనే నీకు పని ఇస్తాను, నా దగ్గర ఉండిపో బాబు, నేనే నీకు పని ఇస్తాను, నా దగ్గర ఉండిపో బాబు, నీ తీరు బాగుంది అని ఆ టెలిఫోన్ యజమాని అన్నాడట. టెలిఫోన్ బూత్ ఆయన ఇప్పుడు వినండి ఈ చమత్కారం. నాకేమొద్దండి, నాకేమొద్దు, నాకు పని అక్కర్లేదు, ఆల్రెడీ ఆ తోటలో పని చేసేవాడిని నేనే, ఆ తోటలో పని చేసేవాడిని నేనే, మరి ఆ తోటలోనే పని చేసేవాడు అయితే మళ్ళీ ఆ యజమానురాలికే ఫోన్ చేసి పని కావాలా అని ఎందుకు అడిగావు అని అంటే, అక్కడ సమాధానం వచ్చింది ఏమిటో తెలుసా? ఆ తోటలో పని చేసేది నేనే, నేను బాగా పని చేస్తున్నానో లేదో నా యజమాని నుండి నేను తెలుసుకోవాలని. నేను బాగా పని చేస్తున్నానో లేదో, నా పనితీరు నచ్చిందో లేదో, నాకంటే వేరే పనివాడు అవసరం అయ్యాడో లేదో, నా పని విధానం ఆ యజమానురాలికి నచ్చిందో లేదో నేను తెలుసుకోవాలని ఫోన్ చేశానండి. నేను అక్కడ పనివాడనేనండి. ఏ జ్ఞానం ఇది? చెప్పాలి, ఏ జ్ఞానం ఇది? ఆ తోటలో పనివాడనే నేను బాగా ప్రార్థిస్తున్నానో లేదో, నేను వాక్యాన్ని బాగా చదువుతున్నానో లేదో, నేను దేవుని దృష్టిలో నేను మందిరానికి వెళ్ళే విషయంలో నేను నమ్మకంగా ఉన్నానో లేదో, దేవుడు నీకేం వచ్చి చెప్పడం, అమ్మా నువ్వు ప్రార్థన సరిగ్గా చేస్తలేదు, ఇంకో గంట ప్రార్థన చేయాలి, ఇదిగా నువ్వు బైబిల్ చదవటం మానేసావు, నువ్వు మళ్ళీ బైబిల్ చదవాలి అని దేవుడు ఏమి వచ్చి నీ ముందుకు మట్టం వేసుకుని కూర్చుని ఏం చెప్పడండి. దేని ద్వారా నువ్వు తెలుసుకోవాలి? దేని ద్వారా నువ్వు తెలుసుకోవాలి? నీ జ్ఞానం ఏంటంటే, నేను వాక్యంలో నమ్మకంగా ఎదుగుతున్నానా లేదా? ఆయన తోటలో పనివాడనైన నేను నా పనిని, నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని ఎలా తెలుస్తుంది దేవుని ముందు? నీ నమ్మకం ఎలా తెలుస్తుంది దేవుని ముందు? నీ విశ్వాసం సరి అయినదో కాదో దేవుని బోధ వలన తప్ప నో అదర్ వే. వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే కొరత ఏమిటో తెలుస్తుంది. వాక్యములో ఏమండి ఈ మాట వినాలి,
వాక్యములో నీవు చూచుకున్నప్పుడు మాత్రమే నీలో కొరతేంటో కొలతేంటో కొదువేంటో తెలిసే. మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? అర్థం లేని ఇళ్ళే ఉంటాయి. మిర్రర్ మిర్రర్ అర్థము లేని ఇళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మా ఇంట్లో అర్థమే లేదండి అన్నారు. నువ్వేం చెయ్యకు, నీ అర్థం నీకు సావదు. మా ఇంట్లో అర్థం లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరుండరు. చూసుకోవాలి, మూతి చూసుకోవాలి, ఇంకో మూతి చూసుకోవాలి, చెంకిలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏమండి ఆ చెంకిలు ఇలా ఉడుతున్నాయో లేదో చూసుకోవాలి. ఏంటంటారు, ఏలాడతాయిగా. పంకు కనపడిందో ఉందో లేదో, జారిపోయిందో కనపడకపోయినా వెనకాల ఉన్నది అదరికి ఎలా కనపడుతుంది? అర్థం లేని వాళ్ళు ఎవరు లేరు. ఏ ఇల్లు అర్థం లేని ఇల్లు లేదు. ప్రతి ఇంటిలో ఏదో పగిలిపోయిందో ముక్కో ముచ్చుకో. ఆ గోడకి చాలా దీనత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పగిలిపోయిన ముక్క ఎక్కడన్నా కనబడుతూ పెద్ద ముక్క తీసుకొచ్చి నానిపోయిన సబ్బు ఉంటది కదా, ఆ సబ్బు పెట్టి దాన్ని అలాగ అంచుల్లో ఉన్నారు. గోడ లేకపోయినా గోడకే అందం చూసుకోవాలా, చందం చూసుకోవాలా, మొక్కలో ఏమవుతుందో చూసుకోవాలా, లేదా మనకు కనబడిన భాగాల్లో ఎలా ఉందో గమనించుకోవాలి. ప్రియమైన వారులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, వాడు అంటాడు కదా, టెలిఫోన్ బూత్ ఆయనతో అంటాడు కదా, అంటే ఆ తోటలో పని నేనేనండి బాబు, నేను ఎలా చేస్తున్నానో నేనే తెలుసుకుందామని. నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో ఇప్పుడు దేవుని దగ్గర నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ ప్రార్థన ఎలాగుంది? వాక్యం ద్వారా. నీ అనుభవం అలాగున్నా నీవు తీసుకున్న నిర్ణయంలో నిన్ను నడిపించగలగాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవ జ్ఞానం ఎలా ఉంది అనేదే ఈరోజు ఈ ఉదయకాలంలో వాక్యంలో నుండి నీవు పరిశీలించి తెలుసుకో. కష్టమైనప్పుడు ప్రార్థన మానేస్తే, ఏమండి, బలహీనమైనప్పుడు ప్రార్థన మానేస్తే, ఈ మాట వినండి, ఇవన్నీ ప్రాక్టికల్ థాట్స్ చెప్తున్నాను. ఎప్పుడు ప్రార్థన చేసే వారికి దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు? కష్టంలో ప్రార్థన చేసే వారికి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. నచ్చదు ఈ మాటలు, నచ్చదు. అందుకే నా ఆమె దేవుడు మీకు ₹1,00,00,000 ఇచ్చును గాక అంటారు. కానీ ₹1,00,00,000కి మించినటువంటి అనుభవ జ్ఞానంలో మనం ఉంటే, ఏమంటే ఆయన ధనవంతుడు, ఆయన కుమారుణ్ణి నేననే ధైర్యం ఇస్తాడు. నా తండ్రి కోటీశ్వరుడు, ఆయన కుమారుడిని నేను అనే ఒక బలమైన ధైర్యం కలుగుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారు, జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పిల్లలారా, నీవు వాక్యంలో అనుభవ జ్ఞానం, వినుటలో అనుభవ జ్ఞానం, ప్రార్థనలో అనుభవ జ్ఞానం, విశ్వాసంలో అనుభవ జ్ఞానం, నమ్మకంలో అనుభవ జ్ఞానం నీవు కలిగించుకున్నప్పుడే ఆయన నీ ప్రతి అవసరతను నీకు సమకూర్చి ఇచ్చును గాక. ఒకవేళ అలాగున చేయలేకపోతున్నావు అంటే అక్కడ అదే రాస్తున్నాడు. ఏమంటాడు? చదవండి, 4వ అధ్యాయం 4వ వచనం. దురాశను అనుసరించుట వలన, చదవట్లేదా? చూడట్లేదా? మీ బైబిల్ చూడట్లేదా? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలంగా మీరు తప్పించుకోవాలి. లోకములో ఉన్నారు, దుష్టత్వములు అనే లోకంలో మీరు ఉన్నారు. ఒకవేళ అలాంటి లోకములో ఉన్న దుష్టత్వం, వినాలి
లోకములో ఉన్నటువంటి దుష్టత్వములో నీవు పడిపోకుండా దేవుని వాగ్దానం ద్వారా కలిగే ఆశీర్వాదం నీకు కలగాలి అని అంటే నీ అనుభవ జ్ఞానము ఏమండి, ప్రార్థన అనుభవము ఏం చేస్తుందంటే దుష్టత్వములో పడకుండా నిన్ను కాపాడుతుంది. అనుభవ జ్ఞానం నీకు ఏం చేస్తుందో తెలుసా? దుష్టత్వంలో పడకుండా దేవుని వాగ్దానాల వైపు నిన్ను నడిపించేదిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి కరెక్షన్స్ జ్ఞాపకం చేసి నీవు తీసుకున్న నిర్ణయం నిశ్చయించుకున్న క్రమం ఏదైతే ఉందో అది నీ జీవితంలో జరిగించాలి అనుకున్నప్పుడు దేవుని వాక్యము ద్వారా అది నీవు జరిగించాలి. అది ఎలా కలుగుతుంది? అనుభవ జ్ఞానము వలన కలుగుతుంది. అనుభవం ఎలా సంపాదించుకోగలం? తరచూ చేయటము వలన, లేదా తరచూ ప్రార్థించడం వలన, తరచూ మోకరించడం వలన, తరచూ వాక్యాన్ని ధ్యానం చేయటం వలన, తరచూ వాక్యములో ఎదగటం వలన, తరచూ విశ్వాసమును గురించి తలంచటము వలనే అనుభవ జ్ఞానం కలుగుతుంది. 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు ఏమండి ఏం జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్పండి, ఏ జాగ్రత్త? మందిరము నుండి ఇంటికి వెళ్ళి మళ్ళీ మందిరంలోనికి వచ్చే వరకు ఏ జాగ్రత్తలో ఉండాలి? చెప్పాలి. ఏ జాగ్రత్తలో ఉండాలి? జాగ్రత్తలో ఉండాలి. ప్రార్థనలో ఉన్నానా లేదా? ప్రార్థన ఇంటిలో జరుగుతుందా లేదా? విశ్వాసంలో పిల్లలు నడుస్తున్నారా లేదా? కుటుంబంలో పెద్దలైన వారి పాత్ర విశ్వాసంలో ఎలాగుంది? ఇవన్నీ జాగ్రత్తగా చూచుకోవాలి. అందుకనే పూర్ణ జాగ్రత్త గలవారై చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. ప్రియమైన వారు, ఈ అనుభవ జ్ఞానం, దేవుని యొక్క అనుభవ జ్ఞానం మిమ్మలను ఎలా చేయగలుగుతుంది? ఏమండి, ఈ చివరి మాట మీరు జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క అనుభవ జ్ఞానం మిమ్మలను ఎలాగున మలచగలుగుతుంది? ఒకసారి చూడండి, ఆ 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇవి మీకు కలిగిన ఎడల అంటే పైన చాలా రాసేళ్ళండి, అవన్నీ మనం చదివినా మర్చిపోతాం. చదువుకుందామా? మీరు చదివినా మర్చిపోతారు. చదువుతారా? ఒకసారి చదువుకుంటే నయం అనుకుంటా. చదవండి. పూర్ణ జాగ్రత్త ఎలా ఉండాలి? 5వ వచనానికి వెళ్తున్నాం మళ్ళా మనం. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగిన ఎడల. ఏవి? ఇప్పుడు చెప్పండి, చూడకుండా చెప్పండి. అందుకే నేను ఇందాక ఆ మాట చదివినా కానీ గుర్తుపెట్టుకోవాలి. సహనమునందు ప్రేమను, భక్తి యందు సద్గుణమునందు ఆశానిగ్రహమునందు ఇవన్నీ మీకు కలిగిన ఎడల. ఇప్పుడు చదవండి 8వ వచనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఆగండి బాబు, చదివేస్తే ముగించేస్తాను
స్తోత్రం చెల్లిద్దాం. ఇవి మీకు కలిగిన ఎడల ఈ పైనవన్నీ కూడా వీటిలో ఆశా నిగ్రహముల అనుభవం, ఏమంటే సమాధానముల అనుభవం, దేవభక్తులు అనుభవం, ఇవి మీకు కలిగిన ఎడల ఇప్పుడు చదవండి, ఇంకా చదవరా? ఇవి మీకు కలిగి మీలో ఇవి విస్తరించాలి. సహోదర ప్రేమ విస్తరించాలి, భక్తి విస్తరించాలి, ఆశా నిగ్రహం విస్తరించాలి, జ్ఞానం విస్తరించాలి, సద్గుణం విస్తరించాలి, విశ్వాసం విస్తరించాలి. ఇవి మీకు విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను, ఆ మాట అనండి, నిష్ఫలులైనను అనండి, నిష్ఫలులు అయినను అనండి. అంటే అంటే ఫలము లేని వారు, ఫలము నిష్ఫలం, ఫలమేమో పాజిటివ్, నిష్ఫలమేమో నెగిటివ్. ఇవి మీరు అనుభవ జ్ఞానం, ఏమండి ఈ మాట చివరి మాట, చివరి మాట, అనుభవ జ్ఞానం అనేది ప్రార్థనలో, విశ్వాసములో, నమ్మకములో, భక్తిలో, ప్రేమలో అనుభవ జ్ఞానం కలిగి నీవు జీవించగలిగితే దేవుడు నిన్ను నిష్ఫలు కాకుండా చేయునుగాక, ఫలాలతో మనలను నింపునుగాక, నిష్ఫలమైనదంతటిని ఆయన తీసివేయునుగాక. ఇప్పుడు పైన చదివిన విషయాలలో మనం అనుభవ జ్ఞానమును సంపాదించు. అనుభవ జ్ఞానం ఎలా కలుగుతుంది? నిశ్చయించుకున్న వాటిని దేవుని వాక్యము బోధ ద్వారా ఇది దేవుడు నాలో జరిగిస్తాడు అని నీవు అనుకున్నప్పుడు, తీసుకున్న నిశ్చయములో, తీసుకున్న నిర్ణయంలో నీవు కొనసాగినప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన ప్రేమతో మనవి చేస్తున్నాం. మందిరం కడుతున్నాం, లాస్ట్ చేసే పని కొంచెం నాటకం ఆడుతున్నారు. ఎన్నాళ్ళు 6 నెలలు చూశాను, కనీసం ఇప్పుడైనా నేను తాపి పట్టుకుని కాంతన్న చేయకపోతే అంతే. ఒక స్తంభానికి ఒక సైడ్ నేను మెత్తేసాను, పైన గేట్లు చేయించాం, వెల్డింగ్ చేసి ఎంతసేపు చూస్తాం, ఇప్పుడు చూస్తామేనా? పట్టుకున్నానండి, ఒకసారి ఇవ్వండి అని చేశాను, వచ్చేసింది. చేయగలను అన్న ధైర్యం కలిగి ప్రయత్నం చేయాలి. మోకరించాలని ప్రయత్నం చేయండి, ఆశీర్వదించాలనేది దేవుడు ప్రయత్నిస్తాడు. ప్రయాసపడి నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేయండి, నీ ప్రయాసకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది నీ అనుభవ జ్ఞానం. చివరి మాట చెప్తున్నాను, అనుభవ జ్ఞానం ఉన్నవాడు గ్యాప్ ఇవ్వడు, ఎప్పుడు ఆ పనిని చేస్తూనే ఉంటాడు. అనుభవం ఉన్నవాడు ఎప్పుడు చదవాలని అనుభవం ఉన్నవాడు చదువుతూనే ఉంటాడు, చదువుకొని తెలుసుకుంటానే ఉంటాడు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన కలుగు. అనుభవం ఏమి చేస్తుందంటే ఇలాగనే కాకుండా మరో క్రొత్త విధానంలో దేవునికి ఇంకా మనం ఎలా దగ్గర కాగలమనే ఆలోచన మార్పు. ఓకే, నేను ఉపవాసం, ఓకే, నేను కుటుంబంలో ఇంకా నా వ్యక్తిగత ప్రార్థన సమయాన్ని నేను పెంచుకో. అనుభవం పాఠాన్ని నేర్పుతుంది. నేర్పిన అనుభవం దేవుని నుండి ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఉదయ కాలంలో ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళ, ఏమో ఏ విషయాల్లో నీవు అనుభవాన్ని సంపాదించుకుంటున్నావో తెలియదు. ఆత్మ సంబంధమైన అనుభవ జ్ఞానాన్ని నీవు కలిగి ఉంటే దేవుడు
నిష్ఫలులు కాకుండా చేయునుగాక. నీ అనుభవ జ్ఞానములో మరింత నమ్మకంగా నువ్వు ఈ బోధ నాది అని నీవు అనుకున్నప్పుడు ఇది దేవుని నిశ్చయం, ఇది దేవుని చిత్తం అని నీలో కలుగు. ఇది దేవుని చిత్తం అని నీలో కలిగినప్పుడు ఈ విషయంలో నేను నమ్మకం ఉండాలి అనే ఆలోచన నీలో తారసపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, అందుకనే ఇంగ్లీష్ లో ఒక చక్కని మాట ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అనుభవము మనుషుని ఖచ్చితమైనటువంటిదిగా మార్చగలుగుతుంది. చేయలేను అంటే మోకరించలేను అంటే ఎప్పటికీ చదవలేనంటే ఎప్పటికీ చదవటం ప్రారంభించగలిగితే, మోకరించడం ప్రారంభించగలిగితే, నమ్మకం ఉండటం ప్రారంభించగలిగితే ఆయన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇంకా నమ్మకంగా ఆయన చేయగలిగిన వాడు. ప్రార్థన చేసుకుని, ప్రభువా ప్రార్థనలో మరింత అనుభవ జ్ఞానము నాకు దయచేయండి, నమ్మకములో మరింత అనుభవ జ్ఞానము నాకు దయచేయండి, విశ్వాసములో మరింత అనుభవ జ్ఞానం, అమూల్యమైన విశ్వాసం. చిన్న ప్రార్థన చేయాలి, మోకరించి పైకి మోకరించి చిన్న మాట ప్రార్థన చేయి. ప్రభువా అనుభవ జ్ఞానమును నాకు దయచేయి. ప్రభువా ప్రార్థనలో, విశ్వాసములో, నమ్మకములో అనుభవ జ్ఞానమును నాకు దయచేయు నాయనా అని ఒక చిన్న ప్రార్థన. ఈ మాట కూడా నీవు చేయలేకపోతున్నావంటే, ఈ మాట కూడా, ఈ విషయంలో కూడా నీవు అనుభవించటం ప్రారంభించటం లేదు. అనుభవించడం ఇంకా ప్రారంభించలే. నీ ప్రార్థన అనుభవం ఈ రోజు నుంచి ప్రారంభించగలవా? నీ నమ్మకముతో కూడిన అనుభవం ఈ రోజు నుంచి ప్రారంభించగలవా? విశ్వాసముతో కూడిన అనుభవం ఈ రోజు నుంచి ప్రారంభించు. ఆయన ఫలాలు కూడా నీ జీవితంలో ఆయన కొనసాగిస్తాడు. నిష్ఫలులు కాకుండా ఆయన చేయగలిగిన వాడు. ఆయన కొరత లేకుండా దీవించేవాడండి. కానీ ఆయన చూసేది నీ అనుభవాన్ని, కానీ ఆయన చూసేది నీ ఆత్మీయమైనటువంటి అనుభవం. ఆయన జాలి కొలతలేని, కానీ నీ అనుభవం కొరతైనటువంటి, ఆయన సమృద్ధి ఏమండి కొదువలేనిది. కానీ ఆయన దృష్టిలో మన విశ్వాసం అంతా కూడా కొదువే, తక్కువే. విశ్వాసము తక్కువే, ప్రార్థన తక్కువే, భక్తి తక్కువే. కానీ మర్చిపోవద్దు, దేవుని దగ్గర సమృద్ధి జీవం. నీ అనుభవం సమృద్ధి జీవం నీకు ఇస్తుంది. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. మరొక్కసారి కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే, కన్నత
ఆశలలో నిరాశలలో నేను నానికని అన్నావే. పోరులలో రారాటములో నా పక్షముగా నిలిచావే. నీది కొరత లేనిది, నీది కొలత లేని సమృద్ధి, నాది కొలత లేని మురికి. ప్రభువా నా కొదువ నా కన్నీర్ నా పోరాటం వీటిలో నీవే. నేను తీసుకున్న నిర్ణయం నీ ఎడల నా నిశ్చయం కొనసాగునట్లు మీరే నన్ను నడిపించి బలపరచు. స్తుతి స్తోత్రాలు చెల్లించు. యేసు నామమున మా కుటుంబాలలో నిష్ఫలమైనది అంతయు తొలగిపోవుగాక. మా కుటుంబాలలో సమృద్ధి ఫలాలు కలుగుగాక. అతి కృప కనికరమును మాకు అనుగ్రహించి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.